రైట్. ఒకసారి మనం పాలిటిక్స్‌లోకి వద్దాం. పాలిటిక్సా? కానీ అంతకన్నా ముందు ఒక్కసారి మనం లావణ్య రీసెంట్‌గా మీ దగ్గరకొచ్చిన విషయం కూడా నాకు తెలిసింది. మస్తాన్ సాయి అరెస్ట్ అవుతాడని మీరు ఖచ్చితంగా చెప్పినటువంటి విషయం కూడా తను నాతో చెప్పడం జరిగింది. అంటే ఏంటి ఎంత కరెక్ట్‌గా చెప్పగలిగారు ఆ విషయాన్ని? ఇది అంటే నా జీవితంలో మీడియాలోకి 2020 జనవరి 23 కరోనా గురించి చెప్పి బయటకు వచ్చా. నా అదృష్టం బాగుండి కరోనా వచ్చింది కాబట్టి దేశం అష్టదిగ్బంధనం, నేను తొందరగా ఇదవల. కానీ ఇవి అల్లు అర్జున్ పుష్ప 2 సంబంధించిన విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిన తర్వాత నేను మొత్తం అందరికీ తెలుసా, ఓకే మీ అందరి పుణ్యమాని అందరికీ చక్కగా సేవ చేస్తున్నా. అవును. ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, నారసింహుడి అనుగ్రహం తప్ప నా దగ్గర ఏముందమ్మా? ఓ మంత్రం లేదు, తంత్రం లేదు, యంత్రం లేదు, శక్తి లేదు, ఏమీ లేవు. నిజం చెప్పడం తప్ప, ధర్మాన్ని అనుసరిస్తూ అంటే దైవాన్ని నమ్ముతూ అంటే నా తల్లి ఆశీర్వచనంతో బ్రతుకు. మీరు చెప్పిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయి. ఆ అరెస్ట్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. దాదాపు సినిమా హీరోల దగ్గర నుంచి, పొలిటీషియన్స్ దగ్గర నుంచి, అంటే ఇంత పెద్ద పెద్ద వాళ్ళ వీడియోలు అందులో క్యాప్చర్ చేయడం కానివ్వండి, ఒక్క హార్డ్ డిస్క్ అని అనుకుంటున్నారు. 3 హార్డ్ డిస్క్లు, దాదాపు కొన్ని వందల వీడియోలు అందులో ఉండడం అసలు నిజంగా ఒక టైప్ ఆఫ్ అది సెన్సేషన్ చెప్పాలంటే. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు అందులో ఉన్నాయి. అవును, చెప్పాను నేను ఈ మాట. చెప్పానమ్మా, నేను ముందే చెప్పాను. నా దగ్గరికి వచ్చిన సంగతి మీకు ఎలా తెలిసిందో నాకు తెలియదు, కానీ నా దగ్గరకు వచ్చి న్యాయం జరుగుతుందా అని అడిగింది. నువ్వు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా 72 గంటల తర్వాత వాడికి తప్పదు, అనుభవించి తీరాల్సిందే. కాకపోతే దీని ద్వారా సినీ రంగానికి, రాజకీయ రంగానికి, వ్యాపార రంగానికి, విద్యా రంగానికి, వైద్య రంగానికి సంబంధించినటువంటి కొంతమంది మానసిక వేదనకి గురవుతారు. నానా విషయాలు బయటికి వస్తాయి. కానీ తప్పదు, కర్మ వెంటాడుతుంది, అనుభవించక తప్పదు అన్నట్టుగానే జరిగిందిగా. కానీ మస్తాన్ సాయి ఆ వీడియోలో అంటే మీడియా అడిగిన ప్రశ్నలకి తను చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నా భార్యతో నేను హనీమూన్ వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి అందులో, కానీ లావణ్య కావాలని చేస్తుందని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మస్తాన్ సాయి అసలు వాడి క్యారెక్టర్ ఏంటి గురుగారు? ఓసర వెళ్ళి రంగులు మారుస్తాడు. అర్థమైందిగా అమ్మ. ఇక్కడ రాజ్ తరుణ్ అతని పేరు, అవును, లావణ్య, వీళ్ళిద్దరూ కొంతకాలం జీవితంలో ముందుకెళ్ళారు. వాడు తప్పు చేశాడు, ఈమె తప్పు చేసింది. ఎవరు పత్తిత్తులు కాదు ఇక్కడ. కానీ ఇద్దరి మనసు ఒకటి అని అనుకున్నప్పుడు ఇంకొక దాన్ని చూడకూడదు. ఆ ఇంకొక వైపు వెళ్ళిన తర్వాత ఈ అద్దం పగిలింది అంతే. కానీ నేను చెప్పింది జరగడం అనేది నా గొప్పతనం కాదు, నారసింహుడు ఇచ్చినటువంటి భిక్ష. ఏదైతే చెప్పానో అదే జరిగింది. ఈ గొడవలో ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది. ఆర్జే శేఖర్ భాష అనేటోడు అసలు ఎందుకంత, అంటే ఏమీ లేకపోయినా ఒక డబ్బాలో గులకరాలు వేసి ఊపితే వచ్చే సౌండ్ లాగా ఎందుకు వస్తుంది అది అంతగా? గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు ఎవడు. ఎగ్జాక్ట్లీ, చాలాసార్లు నాకు కూడా ఇదే అనుమానం వచ్చింది. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే వెంటనే భుజాలు తడుముకున్నట్ట. ఇప్పుడు తను చేస్తున్న పని కూడా అదే. ఎందుకంటే ఒక అనవసరమైన విషయంలో తను చేస్తున్న పని అదే. నిన్నెవరన్నా అడిగారా? నిన్నెవరన్నా పిలిచారా? నిన్నెవరన్నా చెప్పమన్నారా? నువ్వెందుకు వస్తున్నావు? ప్రశాంతంగా ఉండొచ్చుగా. ఎందుకు? ప్రశాంతంగా ఉంటే సరిపోతుందిగా. ఇప్పుడు కాదమ్మా, ఇంకో 2-3 నెలల్లో చకితులవుతారు ఆ హార్డ్ డిస్క్లో ఉన్నాయి బయటపడ్డాక. ఫ్యూజులు ఎగిరిపోతాయి జనానికి. ఇందుకే ఆర్జే శేఖర్ భాష అసలు ఎందుకు లావణ్య మీద అంత కక్ష కట్టడం అనుకుంటారు గురుగారు? అంటే ఏమన్నా వాళ్ళిద్దరికి పర్సనల్ ఏమన్నా అడిగితే నో అందేమో. ఒక మగాడు ఆడదాని మీద ఎందుకమ్మా కక్ష కడతాడు? 3 ఉంటాయి. ఒకటి చెప్పిన మాట వినకపోవడం, కోరిక తీర్చకపోవడం, అడిగింది ఇవ్వకపోవడం. ఇంతకన్నా ఏముండి చేస్తాయి? ఏమైనా ఉన్నాయా? లావణ్యకి ఏమన్నా లప్పు ఉందా వెనకాల? ఏమీ లేదు. మొగుడు పిల్లలు ఏమన్నావరా? లేదు. ఇంకేముండి చచ్చాయి? ఆమె ఏమన్నా పెద్ద ఆస్తిపరురాలా? అది లేదు. ఈ 3 కారణాల్లో ఏదో ఒకటి అయ్యి ఉంటుంది అంతేగా. అంతకుమించి ఏముంటుంది? లేదు. ఈమె ఇప్పుడు లావణ్య అనే పడే మనిషి గురించి యూట్యూబ్లో రీల్స్ పెడుతున్నారు. దానికన్నా నీచమైన రీల్స్ వస్తున్నాయి, దానికన్నా ఘోరమైన వీడియోలు వస్తున్నాయి. నకసిక పర్యంతం నూలు పోగు కూడా లేకుండా అన్నీ చూపించి చేస్తున్నారు. అంతకన్నా అసహ్యంగా ఉన్నాయా?
అదే పనిగా కొన్ని ఛానల్ చూపిస్తున్నారు. ఏముండి చూపించాల్సి వస్తాయి, లేపి లేపి చూపిస్తారు. నా పిండాకుడు ఎవడికి తెలియదమ్మా, అక్కడ ఏముందో ఎవడికి తెలియదు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే వాళ్ళ వ్యాపార రీత్యా వాళ్ళు అనుకున్నది చెయ్యాలని అనుకుంటున్నారు తప్ప ఆర్జే శేఖర్ భాష చేస్తున్నటువంటి పని తప్పంటారా కరెక్ట్ అంటారా? చేసిన తప్పు కప్పిపుచ్చుకో ప్రయత్నం కావచ్చు, చేసింది బయటపడకుండా ఉండడం కోసం కావచ్చు, లేదు ఎక్కడ దొరికిపోతానో అనే భయం కావచ్చు, లేదు నన్ను కూడా తీసుకెళ్ళి శుభ్రంగా కృష్ణ జన్మస్థానంలో కూర్చోబెడతారనుకోవచ్చు, ఏమైనా కావచ్చు. అబౌవ్ ద ఆల్ ఇవేమీ కాదు, నాకు లోపల భయంగా ఉంది, అది కూడా కావచ్చు. మంచిదే కదా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తానంటే. అమ్మ ఒక మాట చెప్పనా, నిదానంగానైనా కొన్ని నిజాలు బయటకు వస్తాయి, చూస్తారుగా. గుర్తుంటే మళ్ళీ అప్పుడు మీరే చెప్తారు, గురువుగారు మీరు అన్నట్టే అయింది అని. ఇది సహజమైపోయిందమ్మా. నారసింహుడి అనుగ్రహంతో చెప్పే ప్రతి మాట నిజం చేసి నేను నారసింహుడి బిడ్డ అని నా నాన్న రుజువు చేసుకుంటున్నాడు, వాడు నా బిడ్డ అని. పరీక్ష నా నాన్నకి నాకు కాదు.